నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం లోక నాయకుడా, కడపలో అధికారులు నాయకులు లోకేష్ను కలిశారు అనే అంశంపై విశ్లేషణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు ఐటీ మంత్రి అయినటువంటి నారా లోకేష్ ఆయన కడప జిల్లా పర్యటనకు వచ్చారు. కడప జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యంగా దాల్మియా శంకుస్థాపన కార్యక్రమం, ఆ కార్యక్రమంలో భాగంగా ఆయన కడపకు వచ్చాడు. ఇక ఏముంది, లోక నాయకుడా అంటూ అధికారుల సైతం, కడప లోకల్ నాయకుల సైతం అందరూ కూడా ఆయన కలిసేందుకు ఉత్సాహంగా ఉల్లాసంగా క్యూ కట్టి నిలిచారు. అందరూ లోకేష్ను కలిశారు. లోకేష్ను కలిసి ఆనందంగా ఆహ్లాదంగా ఆయనతో ముచ్చటించారు. జనాల సైతం, కార్యకర్తల సైతం, నాయకుల సైతం, అధికారుల సైతం, ఆ తర్వాత ఇతర తెలుగుదేశం అభిమానుల సైతం అందరూ కూడా లోకేష్ను కలిశారు. నేను ఎందుకు లోకనాయకుడు అంటూ ఉన్నాను అంటే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మొత్తం లోకమంతా తిరుగుతూ ఉన్నాడు. విదేశాలు పర్యటన, పెట్టుబడులు, అమరావతి అభివృద్ధి, అటు తర్వాత ఏఐ అదే టెక్నాలజీ పరంగా, అటు తర్వాత ఇతర రకాలైన పరిశ్రమలు, అటు తర్వాత ఇతర రకాలైన ఖనిజ సంపదను డెవలప్మెంట్ చేయడం, అటు తర్వాత ఉద్యోగం, అటు తర్వాత ఇతర రకాలైన రైతుల కష్ట నష్టాలు ఆలోచించే విధమైన పరిస్థితుల్లోకి వెళ్ళడం, రైతుల సుభిక్షం కోసం పాటుపడడం, అమరావతి రాజధానిని అభివృద్ధి చేయడం, ఇటువంటి కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ ఉన్నాడు. అటువంటి వ్యక్తిని ఇక లోకనాయకుడు అనాల్సిందే కదా లోకేష్ను. అయితే నారా చంద్రబాబు నాయుడు ఏ విధంగా రాజకీయ కోణంలో ముందుకు వెళ్తూ ఉన్నాడో, ఆయన బాటలోనే అభివృద్ధి అంటూ, ప్రజలకు అందుబాటులో అంటూ, కార్యకర్తలకు అందుబాటులో అంటూ, నాయకులకు అందుబాటులో అంటూ ముందుకు దూసుకువెళ్తున్నాడు నారా లోకేష్. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తన తండ్రి అయినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అటు తర్వాత ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్, అటు తర్వాత లోకేష్, వీరంతా కూడా ముందుకు నడిచే ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ సమక్షంలో. ఈ విధమైన కార్యక్రమాలకు నాంది పలుకుతూ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి బాటలు వేసే ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇక కడప జిల్లా విషయానికి వస్తే, కడప జిల్లా రాజకీయం అందరికీ తెలిసిన అంశమే. ముఖ్యంగా తండ్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు, కొడుకు అయినటువంటి నారా లోకేష్లు కడప జిల్లా మీద ప్రత్యేక దృష్టి సారించక తప్పదు. అందులో భాగంగానే జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్ అంటూ, అటు తర్వాత పులివెందులకు సంబంధించిన వ్యవసాయ కార్యక్రమాలు, ప్రాజెక్టులు అంటూ, నీటి వసతులు అంటూ అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికారు. అటు తర్వాత జమ్మలమడుగులో ఉన్నటువంటి వివిధ రకాలైన పరిశ్రమలకు అందుబాటులో ఉండేందుకు నాంది పలుకుతూ ఉన్నారు. ఈ కార్యక్రమాలను కొనసాగించే బాధ్యత లోకేష్, నారా చంద్రబాబు నాయుడు మీద ఉంది. కాబట్టి కడప జిల్లా ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు ఉంది. రాజకీయంగా ముందుకు నడచాలి అంటే ముఖ్యంగా ఇది వైఎస్ కడప జిల్లా అడ్డా కాబట్టి ఈ అడ్డాలో తెలుగుదేశం నాయకులను, కార్యకర్తలను ఏ విధంగా బలోపేతం చేస్తే ముందుకు రాజకీయం నడుస్తుంది అనే కోణంలో పరిశ్రమల వైపు, ప్రాజెక్టుల వైపు, రైతుల వైపు, నిరుద్యోగ సమస్య తీర్చే దశ వైపు వెళ్తూ ఉన్నట్లు సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.